Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సామూహిక గొబ్బిళ్లు, చిన్నారులకు భోగి పండ్లు పోయడం తదితర కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు గొబ్బెమ్మల పాటలు పాడుతూ సందడి చేశారు. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని మహిళా మండలి అధ్యక్షురాలు మాణిక్యాంబ, కార్యదర్శి తాయారు, లావణ్య, మాధురి, సుష్మా, ప్రియాంక, పావని, వల్లారి సునీత, కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఇలా మా రావులపల్లిలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా చిన్నతనంలో మేము ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఆ నెలంతా కూడా మేము బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ మాకు ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ కూడా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ అన్ని పంచుకోవడం, పూజ, పాటలు మా చిన్నతనంలో జరిగినట్టు నాకు అనిపించిందండి. రావులపాలెం ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి. మా రావులపాలెంలో మార్కెట్ రోడ్ లో కల మా వైశ్య సంఘ భవనం నందు సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. పిల్లలకి సంక్రాంతి వైభవం, ఈ ధనుర్మాసం యొక్క వైభవం, కృష్ణుడి యొక్క విశిష్టత బాగా తెలిసేలాగా మేము భోగి పళ్ళు, గొబ్బిళ్ళు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి వేషధారణ, ఇలా హరిదాస్ వేషధారణ, డ్రాయింగ్ పోటీలు, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయం పిల్లలకి తెలిసేలాగా ఇలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి మా సంఘంలో అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవడం ద్వారా పిల్లలకి మన ఇంకా ప్రోత్సహించినట్టు అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్లస్ పిల్లలకి మన ఆచారాలు, అలవాటుంటాయి. దీనివల్ల మన సాంప్రదాయం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. దైవాసి అండి, ఈ రోజు మా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మా సత్రంలో మేము పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళు, గొబ్బిళ్ళు పేరెంటం పెట్టుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటాము. పిల్లలకి రకరకాలైన పోటీలు పెట్టాము. ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు పెట్టామండి. పిల్లలు అందంగా జడలేసుకుని డెకరేషన్ ఎవరు బాగా చేశారో గొబ్బిలికి వాళ్ళకి కూడా మేము గిఫ్ట్లు ఇస్తామండి. పిల్లలకి టాస్క్లు కూడా పెట్టాము. పిండి వంటల పేర్లు ఎవరు ఒక్క నిమిషంలో చెప్తారో వాళ్ళకి సంక్రాంతి అంటే ఏం తెలుసు అలాంటి అన్నిటి మీద పిల్లలకి టాస్క్లు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మేము వాటి అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మా సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం. మేము పిల్లలకి దైవభక్తి అంటే తెలియాలని, మన సనాతన ధర్మం నిలబడాలని, కృష్ణుడు గోదాదేవి గురించి చెప్పడం ఈ పాటల ద్వారా, ఈ గొబ్బి పాటల ద్వారా కృష్ణుడికి భాగవతంలో గోదాదేవి ఎలా పూజించింది, లేకపోతే గోపికలందరూ కూడా కృష్ణుడిని ఎలా పాటలు పాడుతూ కృష్ణుడితోటి ఎలా ఉన్నారు అన్నది మన పిల్లలకి మనం నేర్పడం గురించి మేము ఈ గొబ్బిలి కార్యక్రమం పెట్టి పిల్లలకి అన్ని మంచిగా చెప్తా ఉంటామండి. వీళ్ళు పాటల ద్వారా వాళ్ళకి మంచిగా బుద్ధులు రావాలని, వాళ్ళు బాగా చదువుకుంటారని, మన ధర్మం వాళ్ళకి నిలబెట్టారని, పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన ధర్మం పెద్దలుగా మనకు ఉంది కాబట్టి మేము ఈ రకంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. మా సంఘ సభ్యులు అందరూ కూడా దాన్ని సహకరిస్తారు. ఈ ఊర్లో ఉన్న అందరి వైశాఖ కుటుంబాల్లోని అందరూ మాది కోనసీమ అంబేద్కర్ జిల్లా అండి. రావులపాలెంలో ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నాను. ఈ ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నానండి. మా మహిళా సంఘం సంబరాలు చేసుకుంటామండి. ఈ సంక్రాంతి సంబరాల్లో సామూహిక గొబ్బీలు, భోగిపళ్ళు, ముగ్గుల పోటీలు, వేషధారణ ఇలా రకరకాలుగా పిల్లల్ని ఉత్తేజపరుస్తామండి. ఈ రోజుల్లో పిల్లలకి అసలు గొబ్బీలన్నా ఒక భోగిపళ్ళన్నా ఏమీ తెలియడం లేదండి. అది తెలియపరచడం కోసం ఇలా సామూహికంగా ప్రతి ఏడాది పిల్లల్ని అన్ని విధాలుగా మన చదువుల్లోనే కాదండి, మన ట్రెడిషన్ కూడా వాళ్ళకి తెలియపరచాలని ఇలా ప్రతి ఏడాది చేస్తున్నామండి. ఈ ఏడాది ముగ్గుల పోటీలు 15 సంవత్సరాల్లోపు పిల్లలు పెట్టామండి. ఈ 15 సంవత్సరాల్లోపు పిల్లలు చాలా బాగా అందంగా ముగ్గులు వేశారండి. వారి యొక్క కళ అందరికీ తెలియపరచాలని ఇలా ప్రతి ఏడాది ఏదో ఒక పోటీతో మేము ముందుకు వస్తున్నామండి. మా మహిళా సంఘం ప్రతి ఏడాది ఎంతో ప్రోత్సాహంగా అందరూ ఈ పోటీల్లో కానీ ఈ సేవలో కానీ పాల్గొంటున్నారండి.